తెలివిగల కోడలి పిల్ల. ఓ గయ్యాలి అత్తగారుండేవారు. ఆమె ఎంత గయ్యాలిదంటే వడ్డించుకున్నదంతా తానే తిని కోడలి పస్తులుంచేది. ఇల్లు వాకిలి గొడ్లు గోదాం అన్నీ కోడలితోనే శుభ్రం చేయించేది. తాను మాత్రం అలసిపోయానని పడకేసేది. బావి నుంచి కోడలితో నీళ్లు మోయించేది. తన కాలు బెనికిందని ఆపసోపాలు పడేది. కొడుకు అమాయకుడు, తల్లిని నమ్మేవాడు. తల్లి చెప్పే పితూరీలు నమ్మి అప్పుడప్పుడు భార్యకు బడిత పూజ చేస్తుండేవాడు. అత్త కూడా చేయి చేసుకుంటూ ఉండేది. 24 గంటలు ఏదో సాధిస్తూ ఉండే అత్తగారిని ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉండేది కోడలు. చురుకైనది, తెలివిగలది, ఓపిక గలది. తన సంసారం తానే చక్కదిద్దుకోవాలన్న విజ్ఞత గలది కోడలు. అందుకే ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా భరిస్తూ అత్తగారికి భర్తకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. తిన్నా తినకపోయినా తనకు మంచి రోజులొస్తాయన్న ఆశ కొద్దీ బతుకుతుంది. ఒకరోజు అత్తగారు కోడల్ని పరమాన్నం వండమంది. కోడలు కుండ నిండా పరమాన్నం వండింది. ఎన్నో రోజులుగా మాడు చెక్కలు తప్ప సరైన భోజనం చెయ్యని కోడలి పిల్లకు ఆ రోజు కడుపు నిండా పరమాన్నం తినాలని బుద్ధి పుట్టింది. అత్తగారు ఇంట్లో ఉంటే అది సాధ్యం కాదు. అందుకే ఒక ఉపాయం ఆలోచించింది. పరుగు పరుగున పెరట్లో కూరగాయలు కోస్తున్న అత్తగారి దగ్గరికి వెళ్ళి బోరున ఏడ్చింది. ఏమిటే ఏడుపు మొహమా, ఎప్పుడు నువ్వు నీ ఏడుపు? ఈ ఇంటికి శని అయిపోయిందనుకో. ఏమిటో చెప్పు, చెప్పి ఏడవవే దెయ్యమా అని తన సహజ ధోరణిలో కసురుకుంది. కోడలు వినయం కనబరిచింది. పెద్దత్తగారి ఊరి నుండి కుర్రాడొచ్చాడు. ఆవిడ చాలా రోజులుగా అనారోగ్యంగా ఉందట. పరిస్థితి చివరి క్షణాల్లో ఉందంట. మిమ్మల్ని వెంటనే బయలుదేరమని కబురు చేశారు అంటూ ఏడుస్తూ ఎగబోస్తూ నిదానంగా చెప్పింది. అయ్యో పాపిష్టిదానా, చావు కబురు చల్లగా చెబుతావేమే? నా అక్క, నిన్ను చూసుకోనిది నేనెట్లా ఉంటానే ఓ అక్క అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తూ ఉన్న ఫలానా పొరుగురికి ప్రయాణమై వెళ్ళిపోయింది అత్త. తాను ఊహించినట్లే జరిగినందుకు కోడలు సంతోషించింది. పొలం నుండి తిరిగొచ్చిన భర్తకు ప్రేమతో పరమాన్నం వడ్డించింది. అతను కడుపు నిండా తిని ఇంటి ముందు వేప చెట్టు నీడలో గడించె మీద పడుకొని నిద్రపోయాడు. కోడలు కుండ తీసుకొని చెరువు వైపు వెళ్ళింది. చెరువు కట్ట మీద ఉన్న కట్టమైసమ్మ గుళ్ళోకి వెళ్ళింది. గుడి తలుపులు మూసింది. పరమాన్నం ముద్ద మీద ముద్ద తినడం ప్రారంభించింది. అంత ఆబాగా అంత అన్నం తినడం దేవత మైసమ్మకు కూడా వింతగా తోచింది. భక్తుల్ని ఆశీర్వదించే కుడి చేయితో విడ్డూరమేమి అన్నట్టు నోరు మూసుకుంది. కోడలు దేవతా విగ్రహంలో వచ్చిన మార్పులు గమనించే స్థితిలో లేదు. ముద్ద మీద ముద్ద పెడుతూనే ఉంది. కుండ ఖాళీ చేసి గుళ్ళోనే ఓ పక్క పడుకొని నిద్రపోయింది. ఆ రకంగా ఆమె ఆ రోజు ఆకలిని జయించింది. మెలకువ రాగానే లేచి కుండ కడిగి చెరువులో నీళ్లు నింపుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళింది. అత్తగారు కట్టమైసమ్మలా ఉగ్రరూపం దాల్చి గుమ్మంలోనే నిలబడి ఉంది. ఎండలో పొరుగురికి వెళ్ళి రావడం, రాగానే ఇంట్లో వండిన పరమాన్నం లేకపోవడం, కోడలు అబద్ధం చెప్పి తనను మోసం చేయడం వగైరా వగైరా ఎన్నో కారణాలు బెత్తమందుకొని కోడల్ని చావబాదింది. అమాయకురాలైన తనని మోసం చేసి ఎన్ని రోజులుగా అలా దొంగకూడు తింటుందోనని కోడల్ని తెగ తిట్టింది. కోడలికి ఆ తిట్లు దెబ్బలు అలవాటు. రోజు తిండి లేక అవి తినాల్సి వచ్చేది. ఆ రోజు కాస్త నయం, కడుపు నిండా తిన్నాక దెబ్బలు తిట్లు తినాల్సి వచ్చింది. ఇంతలో ఊరంతా వార్త పొక్కనే పొక్కింది. కట్టమైసమ్మ గుళ్ళో ఎవరో చెయ్యరాని పని చేశారని, దేవతకు కోపం వచ్చిందని, ఆశీర్వదించే చేతితో దేవత నోరు మూసుకుందని, ఇక ఆ ఊరికి పుట్టగతులు ఉండవని, కరువులు కాటకాలు వస్తాయని, జనమంతా చేస్తారని ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకున్నారు. దేవతా విగ్రహం మళ్ళీ మామూలుగా అయ్యేట్లు ఎవరైనా చేయగలరా అని చాటింపు కూడా వేశారు. మాయతోనో, మంత్రంతోనో, తంత్రంతోనో, భక్తితోనో ఏదో ఒక విధంగా దేవతను మామూలు పరిస్థితికి తెచ్చుకోవాలి, లేకపోతే ఊరికి కీడు అని అందరూ అనుకోసాగారు. దేవతా విగ్రహాన్ని యథాస్థితికి తెచ్చిన వారికి పెద్ద మొత్తంలో బహుమతి ఏర్పాటు చేశారు. అది విని కోడలు అత్తను ఊరి పెద్దలతో మాట్లాడమంది. దేవతా విగ్రహం మామూలుగా చేయడం ఎలాగో తనకు తెలుసునని చెప్పింది. మొదట అత్త గయ్యమని లేచింది. తర్వాత ఆలోచించిన మీదట కోడలు తను అనుకుంటున్నంత అమాయకురాలేం కాదు, గటికురాలే. ఏమో చేయగలుగుతుందేమో. పెద్ద మొత్తం ధనం చేయి జారిపోవడం ఎందుకు
అని వెళ్ళి ఊరి పెద్దలతో మాట్లాడింది. బహుమతి సిద్ధం చేసుకోమంది. పెద్దలు నిర్ణయించిన రోజున కోడలు కట్టమైసమ్మ దేవాలయానికి బయలుదేరింది. దొడ్లు ఊడ్చిన పేడ, వాకిలి ఊడ్చిన కసువు, చెత్త చెదారం అంతా ఒక బుట్టలో నింపుకుంది. పెద్ద చీపురు కట్ట దుడ్డుకర్ర చేతపట్టుకుంది. గుళ్ళోకి వెళ్ళింది. గుళ్ళో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేసింది. దరిదాపుల్లో ఎవ్వరూ ఉండొద్దని చెప్పింది. గుడి తలుపులు బిగించుకుంది. కొంగుదీసి బొడ్లో దోపుకొని, చీర మడిచి గోచి పెట్టుకొని, చీపురుకట్ట చేతపట్టుకొని దేవతతో ముఖాముఖిగా మాట్లాడింది. తీవ్ర స్వరంతో తిట్టడం ప్రారంభించింది. ఏమ్మా తల్లి, నేను కడుపు నిండా పరమాన్నం తింటే నీకు కండ్లు కుట్టినాయా? నేను నెలలకు నెలలు పస్తులుంటే నువ్వేం చేస్తున్నావు? అప్పుడు నీ కళ్ళు మూసుకుపోయాయా? నా కుండ నేను తెచ్చుకొని నా తిండి నేను తింటే నువ్వు ఓర్వలేకపోయావా? నువ్వు ఓ ఆడదానివా? నువ్వు ఓ దేవతవా? అంటూ చీపురు తిప్పసాగింది. భక్తులు మొక్కుకోవడం చూసింది గాని ఇలా శాపనార్థాలు పెట్టడం దేవత ఎప్పుడు చూడలేదు. పైగా చెత్తబుట్ట కంపువాసన దేవత భరించలేకపోయింది. అయినా కిమ్మనలేదు. దేవత ఎంతకు స్పందించకపోవడంతో కోడలికి మరింత మండుకొచ్చింది. దుడ్డుకర్రతో దేవతా విగ్రహాన్ని బాదడం మొదలుపెట్టింది. దెబ్బలు భరించలేక దేవత కుయ్యో మొర్రో అంటూ నోటిమీద నుండి చెయ్యి తీసేసుకుంది. ఆ అలారా దారికి అంటూ కోడలు విసురుగా గుడి బయటకు వెళ్ళిపోయింది. విగ్రహం మామూలు స్థితికి వచ్చిందన్న వార్త క్షణంలో ఊరంతా పాకింది. ఊరికి ఇక గండం లేదని కొందరు జోస్యం చెప్పారు. ఆ దెబ్బతో కోడలి పిల్లకు మాత్రం ప్రమాదాలు ఎక్కువయ్యాయి. అమ్మో, దేవతనే లొంగదీసిన మహమ్మారిరా నీ పెళ్ళాం. అది ఇంట్లో ఉంటే నేనుండలేను. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని గయ్యాలి అత్త కొడుక్కి నూరిపోసింది. కొడుకు నిజమే అనుకున్నాడు. ఏం చేద్దామో నువ్వే చెప్పు అన్నాడు. తల్లి చెప్పింది. కొడుకు విన్నాడు. వారి పథకం ఆ రాత్రికే అమలులో పెడదామనుకున్నారు. తల్లి కొడుకుల గూడుపుటాని ఏదో ఉందని గ్రహించిన కోడలు నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకొని మెలకుగానే ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత తల్లి కొడుకు కలిసి కోడల్ని ఆమె పడుకున్న చాపతోని చుట్టి తాడుతో కట్టి నెమ్మదిగా ఊరి బయట పొలాల్లోకి తీసుకువెళ్లారు. చితిపేర్చి ఆమెను కాల్చేయాలన్నది వారి పథకం. ఆమె మొద్దు నిద్ర తమకు ఎంతో ఉపయోగపడుతుందని సంతోషించారు. ఆమెను ఒక పొద దగ్గరికి దింపి చితి తయారు చేయడానికి కొంచెం దూరం వెళ్లారు. వాళ్ళు కర్రలు వెతకడంలో నిమగ్నమైపోగానే కోడలు మెల్లగా కదిలి కాలు తన్ని చేతులు విదిలించి చాప చుట్టలో నుంచి నిదానంగా బయటకు వచ్చింది. అదృష్టవశాత్తు దగ్గరలోనే ఒక మొద్దు కాలికి తగిలింది. దాన్ని చాప చుట్టలో దూర్చి ఆమె చీకట్లో కలిసిపోయింది. కొద్ది దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తే అది ఎక్కి కూచుంది. తన అత్తగారు భర్తగారు కలిసి చాప చుట్టను దహనం చేయడం ఊపిరి బిగబట్టుకు చూసింది. రాత్రి మరికొంత గడిచింది. ఆ చెట్టు కిందకి 4 దొంగలు వచ్చారు. జమీందారు ఇల్లు దోచుకొని బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు కొల్లగొట్టి తెచ్చారు. పంచుకుందామని అక్కడ ఆగారు. అక్కడికి కొద్ది దూరంలో ఏదో మండుతూ ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. మంట దగ్గర ఎవరైనా ఉన్నారేమో చూద్దామని వారిలో ఒకడు చెట్టుపైకెక్కాడు. చెట్టు కొమ్మల్లో ఎవరో కూర్చొని ఉన్నట్లు అనిపించి ఎవరది అని అన్నాడు. కోడలు ధైర్యంగా చేయి చాపి అతని నోరు మూసింది. చు, మెల్లగా మాట్లాడు. నేను ఒక దేవకన్యను. నాకు సరిజోడు ఎవరా అని వెతుకుతూ ఉన్నాను. నన్ను పెళ్లి చేసుకున్నావో నువ్వు ఊహించలేనంత ధనవంతుణ్ణి చేస్తాను అంది మత్తుగా. దొంగకు నమ్మబుద్ధి కాలేదు. కానీ చేతి స్పర్శ గొంతు అమ్మాయివే. అతను మరింత దగ్గరగా జరిగాడు. భుజాల మీద చెయ్యి వేసి నువ్వు నిజంగా నిజానివేనా? కలవో మాయవో కాదు కదా? నాకెందుకో భయంగా ఉంది అన్నాడు. కళ లేదు, మాయ కాదు, నేనే. నువ్వు నాకు నచ్చావు, అందుకే చెయ్యి అందించాను. చీకట్లో నువ్వు నన్ను చూడలేకపోతున్నావు గాని నేను నిన్ను చూడగలుగుతున్నాను. ఉండు, నీకు తాంబూలం ఇస్తాను. నీ భయం పటాపంచలైపోతుంది అని అంది కలపుగోలుగా. ఆమె మాట ఆ దొంగ నమ్మాడు. ఆమె తన తమలపాకుల సంచిలోంచి ఒక ఆకు చుట్టి అతని నోట్లో పెట్టింది. ఒకటి తను తీసుకుంది. దొంగ ఆమెను పూర్తిగా నమ్మాడు. మరింత దగ్గరగా వచ్చాడు. తెల్లారని పెళ్లి చేసుకునేదాకా ఆగు, తొందరెందుకు? కావాలంటే ఓ పని చెయ్యి,
నీ నాలుకతో తాంబూలం నా నోట్లో పెట్టు. అలా చేస్తే దాదాపు మన పెళ్ళి అయిపోయినట్లే కదా అని అంది మురిపిస్తూ. దొంగ సంబరపడిపోయాడు. ఇదిగో అంటూ నాలికను ఆమె నోటివైపు సాచాడు. అదే అదననుకుని ఆమె కసుక్కున అతడి నాలుక కొరికింది. దొంగకు చుక్కలు కనిపించాయి. తల తిరిగింది. చేతిపట్టు తప్పి దబీలుమని చెట్టుపై నుండి కిందపడ్డాడు. ఊహించని సంఘటనతో దొంగలంతా భయపడి తలోదారి పారిపోయారు. చెట్టు మీద కూర్చున్నది ఏ కొరివిదయ్యమో అయి ఉంటుంది. బతికితే బలుసాకు తినచ్చునని. చెట్టు మీద నుండి పడిన దొంగ కూడా విరిగిన నడుమును లెక్క చేయకుండా వెంటనే లేచాడు. మాట పడిపోగా తెగిన నాలుకను కదపలేక బ్యా బ్యా అంటూ నేల మీద దేక్కుంటూ పారిపోయాడు. ఒక్కో గండము గడిచిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది కోడలిపిల్ల. మరికొన్ని గంటలు అలాగే చెట్టు కొమ్మల్లో బితుకు బితుకుమంటూ కూర్చుంది. తెల్లవారుజామునే చెట్టు దిగింది. తన కళ్ళను తానే నమ్మలేనట్లు వెండి బంగారాల ఆభరణాలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఓపికగా అన్నీ మూటగట్టుకొని ఎవరూ లేవకముందే ఇల్లు చేరుకుంది. అత్త ఓ అత్త అని తలుపు తట్టింది. గయ్యాలి అత్త తలుపు తెరిచింది. కోడల్ని చూసి నోట మాట రాక మూర్ఛపోయింది. భర్త లేచి వచ్చాడు. అతడికి ఏమీ తోచలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న కోడలు తను ఆ ఇంటి కోడలినేనని చెప్పింది. అత్త ముఖం మీద నీళ్లు చల్లింది. స్పృహలోకి వచ్చిన అత్త కోడలిని పరిశీలనగా చూసింది. ఆమె తన కోడలే, సందేహం లేదు. నువ్వు నువ్వు ఎలా ఎలా అంటూ వణుకుతూ అడిగింది. ఎలా బతికి వచ్చానా మీ సందేహం అని అంది కోడలు. తల్లి కొడుకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చెబుతాను, మీకు అన్నీ వివరంగా చెబుతాను అని అంది. తల్లి కొడుకులు ఉత్సుకతతో ముందుకొచ్చారు. మీరు నన్ను దహనం చేసి అలా వెళ్ళారో లేదో, యమభటులు నన్ను యమధర్మరాజు దగ్గరికి తీసుకుపోయారు. ఆయన అతి భయంకరంగా ఉన్నాడు. మన కట్టమైసమ్మ కళ్ళ కంటే కూడా భయంకరంగా ఉన్నాయి ఆయన కళ్ళు. నన్ను చూడగానే ఈమెను ఎందుకు తెచ్చారు? ఈమె అత్తను తీసుకురమ్మన్నాను కదరా బుద్ధిహీనులారా, ఎంతటి పొరపాటు చేశారు? ఈమె అత్తగారు పరమ పాపాత్మురాలు. కోడల్ని కాల్చుకొని తిన్నది. ఈమెను పంపించి ఆమెను తీసుకురండి. ఆమెను సలసలా కాగే నూనెలో వేయండి. ఇనుప కాకులతో పొడిపించండి అని భటులను ఆజ్ఞాపించాడు. ఇంతలో నేను ధైర్యం చేసి ఆయన కాళ్ళ మీద పడి, మా అత్తగారు మంచిదేనండి, కాస్త అహంభావం తప్ప ఏమీ లేదు, ఆమెకు శిక్ష వెయ్యొద్దు, కనికరించి ఒక అవకాశం ఇప్పించండి అని ప్రాధేయపడ్డాను. మరి ఆయన ఏమనుకున్నాడో ఏమో. సరే పో, మీ అత్తను నేను గమనిస్తూనే ఉంటా. చెడ్డ పనులు చేసిందో యమపురికి పిలిపించుకుంటా అని ఈ ఆభరణాలన్నీ నా ఒళ్ళో పోసి దీర్ఘసుమంగలిగా బతుకు అని దీవించి వెనక్కి పంపించారు అని చెప్పింది. కోడలిపిల్ల చెప్పిందంతా నిజమేనని ఆ ఒళ్ళోని నగలే చెబుతున్నాయి. తను ఎంత బాధ పెట్టినా తన గురించి మంచిగా మాట్లాడి యమగండం తప్పించిన కోడలిపై అత్తకు ప్రేమ పుట్టుకొచ్చింది. తన భార్య అసాధ్యురాలని ఆమె చెప్పినట్లు నడుచుకోవడంలోనే తన బాగు ఉందని భర్త నిశ్చయించుకున్నాడు. తల్లి కొడుకుల మనసులు మార్చిన కోడలు కావాల్సినంత సంపదతో తన సంసారిక జీవితాన్ని స్వర్గంగా తీర్చిదిద్దుకుంది.